రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తూ ఉంది. మొన్న కరెంటు ఛార్జీలను 15,450 కోట్లు నవంబర్ మరియు డిసెంబర్ నెలకు వసూలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నిన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. రేపు యూజర్ ఛార్జీలను ప్రజల వద్ద నుండి వసూలు చేయాలని వికసిత్ ఆంధ్ర 2029 పేరుతో కార్యాచరణ ప్రణాళికను చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కి మేము అధికారంలోకి వస్తే ఈ కరెంటు ఛార్జీలు పెంచము, ఆర్టీసీ ఛార్జీలు పెంచము, ధరలు పెంచము అని ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను తుంగలోకి దొక్కుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎప్పట్లాగే బాదుడు బాదుతాడని ప్రజలందరికీ కూడా తెలిసేటట్లు ఈరోజు యూజర్ ఛార్జీలను ప్రజల వద్ద నుండి వసూలు